గంగా కేవలం ఒక రివర్ మాత్రమే కాదు. హిమాలయాస్ కేవలం మౌంటైన్స్ మాత్రమే కావు. హిందూయిజం అనేది కేవలం ఒక రిలీజియన్ మాత్రమే కాదు. స్వామి వివేకానంద కేవలం ఒక సెయింట్ మాత్రమే కాదు. ఓ గ్రేట్ లీడర్, పాట్రియాటిక్ ఇండియన్ అండ్ స్పిరిచువల్ లీడర్. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రియేషన్స్ ఆఫ్ ఆల్మైటీ అని చెప్పొచ్చు. ఇవాళటి యూతే రేపటి లీడర్స్. స్వామీజీకి ఈ దేశం గురించి, యూత్ గురించి ఒక పెద్ద విజనే ఉండేది. ఉమెన్ గురించి స్వామీజీ ఏమన్నారో తెలుసా? స్త్రీ యొక్క ఎదుగుదలే దేశం యొక్క ఎదుగుదల అని చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ ద్వారా మన కాళ్ళపైన మనం సొంతంగా నిలబడాలి అంటారు స్వామీజీ. ఫస్ట్ బ్రెడ్ అండ్ దెన్ రిలీజన్ అంటారు. నాకు ఇక్కడ తిండి పెట్టకుండా స్వర్గంలో చోటిస్తానంటే మాత్రం ఆ దేవుని నేను నమ్మను అంటారు స్వామీజీ. పోర్ని ఫీడ్ చేయాలి, ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయాలి అండ్ ఇండియాని రేస్ చేయాలి. స్వామీజీ యొక్క ఐడియాస్ వల్లే నేను దేశానికి ఏదైనా చేయాలి అని గ్రహించాను అంటారు మహాత్మా గాంధీ. ఇవాళటి యూత్ కేవలం జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా మారాలి. కొత్త కొత్త ఐడియాస్తో స్టార్టప్ని బిల్డ్ చేయడం, టెక్నాలజికల్ హబ్స్ని స్టార్ట్ చేయడం, ఇవన్నీ చేయాలి అంటే యూత్ స్ట్రాంగ్గా ఉండాలి. కేవలం ఫిజికలీ మాత్రమే కాదు, మెంటలీ, స్పిరిచువల్లీ అండ్ ఎమోషనలీ యూత్ చాలా స్ట్రాంగ్ అవ్వాలి. మన ఐడియాస్ ద్వారానే మనం యాక్షన్లోకి దిగగలం. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్.